నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. కాంగ్రెస్ హైకమాండ్ కు డబ్బుల మూటలు పంపించేందుకే తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో తెలుగు భాషాభివృద్ధికి ఎలాంటి కృషి చేయకుండానే సభల పేరుతో కోట్లు దోచుకుంటున్నారని ఆయన అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. గ్రూప్ 2 పోస్టులను గ్రూప్ 1లో కలుపుతూ ఏపీసీఎస్సీ తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అక్రమార్జనకు గండి పడుతుందని ఏపీసీఎస్సీ సభ్యులు చేసిన కుట్రకు సర్కారు వంతపాడిందని విద్యార్థి లోకం ఆరోపిస్తోంది. సర్కారు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళన బాటపట్టింది. సంస్కరణల్ని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదాల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా గ్రూప్ 2లోని కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1బిలో విలీనం చేయడం పలు విమర్శలకు వివాదాలకు దారితీస్తోంది. గ్రూప్ 2లో ఇంటర్వ్యూలు ఎత్తివేయడంతో తమ అక్రమార్జనకు గండిపడుతుందని ఏపీపీఎస్సీ సభ్యులే ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని గ్రూప్ 1లో కలిపేశారని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏపీపీఎస్సీ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు గ్రూప్ 2 సాధన సమితిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహించారు. నిరుద్యోగులను దోచుకునేందుకు ఏపీపీఎస్సీ సభ్యులు ఆడిన ఈ నాటకాన్ని సర్కారు ఎలా అనుమతిస్తుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు, డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఒకే పరీక్ష ఉంటుందని, ఇది తెలివి తక్కువ ఆలోచనని విద్యార్థులు విమర్శిస్తున్నారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఒకే ఎన్నిక అనేది ఎంత అసాధ్యమో ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 1 అనే పరీక్షలకు ఒకే పరీక్ష అనేది చాలా అసాధ్యమైంది. ఇప్పుడు గ్రూప్ 1లో ఉండే ఆర్డీఓ పోస్ట్ని, గ్రూప్ 2లో ఉండే డీటీ పోస్ట్ని మధ్యలో ఒక క్యాడర్ అంటూ ఉంటుంది. ఎంఆర్ఓ క్యాడర్ అనేది, ఎంఆర్ఓ క్యాడర్ అని ప్రమోషన్ క్యాడర్. ఈ గ్రూప్ 2 డీటీని, ఆర్డీఓని ఒకే ఎగ్జామ్ కింద భర్తీ చేస్తే సర్వీస్ రూల్స్ కూడా అడ్డొస్తాయి. ఇవన్నింటినీ ఆలోచించి ప్రభుత్వం వెంటనే ఈ జీవోని ఉపసంహరించాలని నిరుద్యోగులందరూ కోరుకుంటున్నాము. సీఎం గనక సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఈ వేలాది మందితో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తాము. ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రగిలించి ఈ ప్రభుత్వాన్ని కూల్చేవాడిని కూడా మేము వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. విద్యార్థుల బహిరంగ సభకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సిపిఎం నేత నోముల నరసింహయ్య విద్యార్థుల సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతిని ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత తెలుగు మీడియం అభ్యర్థులకు, గ్రామీణ ప్రాంత సగటు పేద మధ్యతరగతి అభ్యర్థులకు కూడా ఇది చాలా అందుబాటులోనికి రానటువంటి చర్యగా మిగిలిపోతుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని గ్రూప్ 2 సర్వీసెస్ను గ్రూప్ 2 సర్వీస్గానే భర్తీ చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రులు ముట్టడిస్తామని చెప్పి వేలాది మందితో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సెల్ఫ్ సర్వీస్ కమిషన్ గా తయారైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బుద్ధితో ఉంది. గ్రూప్ 2లకు సంబంధించి రద్దు చేసేసి గ్రూప్ 1లుగా పెట్టుకోవడం అని అంటే ఈరోజు అటెండర్కు, ఆఫీసర్కు తేడా తెలియనటువంటి ప్రభుత్వమా ఈ రాష్ట్ర ప్రభుత్వము? దున్నపోతీనిందంటే దొడ్లో కట్టేస్తారా మీరు? గ్రూప్ 2 జోనల్ లెవెల్ పోస్టులను గ్రూప్ 1బిలో కలపడం వల్ల వివిధ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. రూరల్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెడతామని చెప్పారు. ఈరోజు జోనల్ సిస్టంలో కానీ, రిజర్వేషన్స్ విషయంలో కానీ, తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, రూరల్ బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని రకాలుగా ఈ విలీనం చేయడంతో నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పునరాలోచన చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఇటు విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగానే ఇదే అంశంపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించింది.
ఏపీపీసీ మెంబర్స్ అవినీతికి పాల్పడుతున్నారని నిరసించింది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఏపీపీఎస్సీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో కార్యదర్శి పూనం మాలకొండయ్య నెల రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. కాలుకు గాయంతో ఇటీవల 2 నెలల సెలవులో ఉన్న ఆవిడ మళ్లీ లీవ్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఏపీపీఎస్సీ సభ్యుల దుర్మార్గపు కోరికల్ని భరించలేకే మాలకొండయ్య సెలవు తీసుకున్నారని తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడింది. దీంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. టీటీడీ అధికారులు మాత్రం ఎప్పటిలాగే సామాన్య భక్తులకే పెద్దపీట అంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం వీఐపీల సేవలో తరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తిరుమలలో జరుగుతున్న ఏకాదశి ఏర్పాట్లపై ఓ రిపోర్ట్. దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ దివ్యక్షేత్రాల్లో తిరుమల అత్యంత ప్రధానమైంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ క్షేత్రంలో ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆది సోమవారాల్లో వచ్చిన వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే భక్తులకి ఈ ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఇది వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి 2 రోజులు మాత్రం తెరిచి ఉంచబడుతుంది. ఈ 2 రోజులు కూడా వీటిని విద్యుత్ దీపాలతోనూ పుష్పమాలలతోనూ విశేషంగా అలంకరించి ఉంచుతారు. శ్రీవారి కైంకర్యం కోసం వచ్చే పుష్పమాలలు ఈ ప్రదర్శనగా వచ్చిన తర్వాత ఇది భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచబడుతుంది. గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎప్పటిలానే తొలి దర్శనం వీఐపీలకే కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 5 వీఐపీల దర్శనం పూర్తి చేసి అప్పటి నుంచి సామాన్య భక్తుల్ని స్వామి దర్శనం కోసం అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈసారి ఒక్కో వీఐపీ వెంట 6 మించి అనుమతించేది లేదంటోంది టీటీడీ. మనం ఇంతకుముందు చెప్పినట్లే 6 మందికి మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కేటాయించలేము. ఒక వీవీఐపీ అడిగినప్పుడు ఆ విషయాన్ని కూడా పెద్దలందరూ కూడా గుర్తించాలి. దానికి సంబంధించినట్లే సాఫ్ట్వేర్ కానీ ఇతరత్ర మార్పులన్నీ కూడా జరిగాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఒకసారి వారు టికెట్ తీసుకున్న తర్వాత అన్న ఉద్దేశంతో మనం కంపార్ట్మెంట్ల వారీగా అన్నీ కూడా మనం కేటాయింపులు చేసుకుంటూ వెళ్ళాము. ఎవరికి కూడా అసౌకర్యం కలగని రీతిలో ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ దిగ్విజయంగా జరగాలంటే తప్పకుండా పెద్దలు వారితో పాటు వచ్చిన వారు కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల్లో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య రోజుకు 1,00,000 దాటుతుందని అంచనా. దీంతో అన్నప్రసాదం భవనాన్ని ఈ 2 రోజులు ఉదయం 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. మార్నింగ్ 8 o'clock నుంచి అంటే ఈ 2 రోజుల కోసం 3 రోజులు కంటిన్యూ చేద్దాం. ఏంటండి ఏకాదశి, ద్వాదశితో మన్నాడుతో సహా 8 గంటల ఉదయం నుంచి రాత్రి తెల్లవారు 2 గంటల దాకా ఇది భోజన వసతులు మన అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా ఉంటుందని మేము మనం చేస్తున్నాను. గత ఏడాది వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లకి సంబంధించి టీటీడీ అటు వీఐపీల నుంచి ఇటు సామాన్య భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కొంతమంది భక్తులైతే కొండపై ధర్నాకు కూడా దిగారు. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనం విషయంలో ఎంతవరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాల్సిందే. అన్ని పార్టీల అభిప్రాయాలు విన్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలియజేస్తుందంటున్నారు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నుంచి 2 ప్రతినిధులు వెళతారని స్పష్టం చేశారు ఆయన. ధర్మాన ప్రాసిక్యూషన్పై ప్రశ్నలేసినందుకు మీడియాపై మండిపడ్డారు సత్యబాబు. తెలంగాణ అంశంపై అన్ని పార్టీలను ఢిల్లీ మీటింగ్ పిలిచిన కాంగ్రెస్ పార్టీ తాము ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పాలన్న అంశంపై ఇంకా ఆలోచిస్తూనే ఉంది. రాష్ట్ర నేతలకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని స్పష్టమవుతోంది. తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు సమావేశమైన తర్వాత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు అగ్రపక్షంలో తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెబుతుందని బొత్స స్పష్టం చేశారు. అఖిలపక్షానికి తమ పార్టీ నుంచి 2 ప్రతినిధుల్ని పంపుతున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐక్యం అక్కడ నుంచి కేంద్ర హోంమంత్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారము వారు ఇచ్చిన దీని ప్రకారము ఒక్కొక్క పార్టీ నుంచి 2 పంపమని చెప్పడం జరిగింది. అంటే 2 ఒకరు వెళ్ళొచ్చు, 2 వెళ్ళొచ్చు, కానీ 3 మాత్రం రావడానికి లేదనేది నిర్దిష్టంగా అందులో కనిపిస్తుంది. కాబట్టి అదన్నీ కూడా 26, 27 తేదీల్లో నిర్ణయించి 28వ తారీఖు అఖిలపక్ష సమావేశం పంపడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కంటే ముందు ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముందు అన్ని అభిప్రాయాలు వస్తే కాంగ్రెస్ పార్టీ దాని మీద నిర్ణయం తీసుకుంది.
టీజేఎస్ నాయకులు తనతో చర్చించిన అంశాన్ని అధిష్టానానికి నివేదిస్తామని తెలిపిన బొత్స ధర్మాన ప్రాసిక్యూషన్ విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రొసరొసలాడారు. ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్ ను గవర్నర్ వెనక్కి పంపినట్టు మీకు తెలుసా అంటూ మీడియా ప్రతినిధుల్ని తిరిగి ప్రశ్నించారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ కు గురి చేయొద్దంటూ సలహా ఇచ్చారు. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ఏంటుందండి? ప్రభుత్వానికి ఏమి ఆయనేమి దాన్ని తిరస్కరించారా? మీకు తెలుసా తిరస్కరించినట్టు? తెలిస్తే మీరు దాన్ని క్లారిటీతో చెప్పండి, నిర్దిష్టంగా చెప్పండి. నాకున్న సమాచారం మీ పత్రికలో చూసిన ప్రకారము ఇంకో సమాచారం కావాలని మీరే రాశారు పత్రికల్లో. ఎందుకని మీరు కన్ఫ్యూజ్ చేయకండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇటు ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేసి ఈ కన్ఫ్యూజన్ మాత్రం దయచేసి సృష్టించొద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను నేను. ప్రభుత్వం ఆమోదం అవసరం ఉంది గనకే సిబిఐ ముందు అనుమతి అడిగిందని సత్యబాబు చెప్పారు. ఇప్పుడు వారి నిర్ణయాన్ని వారే బ్రేక్ చేసుకుని అనుమతి అవసరం లేదంటున్నారని అన్నారు. ఈ విషయంలో తనకు బాగానే క్లారిటీ ఉందని వివరణ ఇచ్చుకున్నారు. ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్నారు. అనుమతి కోరింది ఎవరు? సిబిఐ కదా. అనుమతి ఎందుకు కోరాలి? అలాంటప్పుడు అక్కర్లేదన్నప్పుడు అనుమతి ఎందుకు కోరాలి? అనుమతి కోరవలసిన అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే సిబిఐ ఇంతకుముందు వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళే తిరిగి తోడుకొని వారు కోర్టు నుంచి ఆదేశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ప్రభుత్వానికి ఇందులో ఏం ప్రమేయం ఉంది? నేను ఇక్కడ తప్పు ఒప్పులు నేను అనట్లేదు, లేకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నేను అనట్లేదు. ఇంతకుముందు వారైతే కదా ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. మేము వారు అడగకుండా మేము నిర్ణయం తీసుకున్నామా? సో కాబట్టి దయచేసి ఇది కోర్టులో ఉన్న వాద్యం కాబట్టి దాని మీద మనం ఎక్కువగా మాట్లాడుకోవడం సమంజసం కాదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇంకో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇటు ధర్మాన అంశం, అటు తెలంగాణపై తీసుకోవలసిన నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలో పడేశాయి.